నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఒక హ్యారిస్ను ఒక వాచ్మెన్ను మనం చూసుకుంటే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. కువైట్లోని హవల్లీ ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్ ఒక బిల్డింగ్లో అయితే ఆ యొక్క హ్యారిస్ అయితే పనిచేస్తూ ఉన్నాడనమాట. అపార్ట్మెంట్లో బాడుకు ఉంటున్న అద్దెకు ఉన్న వారిని అయితే మోసం చేయడం జరిగిందనమాట. అలాగే గత 20 సంవత్సరాలుగా మనం చూసుకుంటే అక్కడ ఈజిప్టియన్ కుటుంబాలు అయితే నివసిస్తూ ఉన్నాయి. అలాగే హ్యారిస్ కూడా మనం చూసుకుంటే ముసలాయన పాపం చాలా సంవత్సరాలుగా ఆ బిల్డింగ్లోనే హ్యారిస్గా పనిచేస్తూ ఉన్నాడనమాట. అలాగే ప్రతి నెల మనం చూసుకుంటే కానీ ఆ యొక్క ఈజిప్ట్ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క హ్యారిస్కే అద్దెనైతే ఇస్తూ ఉన్నాయన్నమాట. అలాగే యజమానికి పంపించమని చెప్పేసి ప్రతి నెల అతని చేతికి ఇస్తూ ఉంటే ప్రతి నెల అతను క్రమం తప్పకుండా పంపించేవాడు అనమాట. ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే కానీ అతడు యజమానికైతే అద్దె ఇవ్వలేదన్నమాట. యజమాని అద్దె అడిగితే కానీ నా చేతికి ఇంకా డబ్బులు ఎవరు ఇవ్వలేదు, మీరే ఒకసారి కనుక్కోండి అని చెప్పడంతో అలాగే యజమాని ఫోన్ చేసి వాళ్ళను పదే అడిగేవాడు అనమాట. ఈ నెల ఇంకా ఎందుకు ఇంటి అద్దె ఇవ్వలేదని చెప్పేసి. దీంతో ఆ యొక్క ఈజిప్టియన్ కుటుంబాలు మనం చూసుకుంటే కానీ వెళ్ళి ఆ యొక్క హ్యారిస్ని అయితే అడగడం జరిగింది. మేము మీ చేతికి అద్దె ఇచ్చాం కదా, ఎందుకు నువ్వు యజమానికి ఇవ్వలేదని చెప్పేసి. కానీ అతని దగ్గర నుంచి సమాధానం కరెక్ట్గా రాలేదన్నమాట. దీంతో వాళ్ళు మోసపోయామని తెలుసుకుని పోలీసులకైతే కంప్లైంట్ ఇచ్చారనమాట. మేము ప్రతి నెల చూసుకుంటే హ్యారిస్కు అద్దె చెల్లించే వాళ్ళం, అదే విధంగా చెల్లించామని చెప్పేసి. అలాగే చాలా సంవత్సరాలుగా ఆ యొక్క బిల్డింగ్లో ఆ యొక్క అపార్ట్మెంట్లో ఆ యొక్క హ్యారిస్ పని చేస్తూ ఉన్నాడు. అతడి పైన నమ్మకంతోనే మేము డబ్బు ఇచ్చామని చెప్పేసి. అలాగే ఆ యొక్క ఈజిప్టియన్ కుటుంబాలు మనం చూసుకుంటే 3150 దినార్ల అద్దెను ఆ యొక్క హ్యారిస్ చేతికి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక ప్రవాస కార్మికుడిని పోలీసులు అరెస్టు చేసి ప్రస్తుతం అయితే విచారిస్తూ ఉన్నారన్నమాట. ప్రస్తుతం 3150 దినార్లు అయితే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అతడు వ్యక్తిగతంగా అయితే ఖర్చు చేసినట్లయితే తెలుస్తూ ఉంది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతం ఆ యొక్క వ్యక్తిని అయితే పోలీసులు విచారిస్తూ ఉన్నారు. విచారించిన తర్వాత డబ్బు ఎక్కడికి పోయింది, ఒక ఈజిప్ట్ కుటుంబాలు ఏమైనా అబద్ధాలు చెబుతూ ఉన్నాయా, హ్యారిస్ అమాయకుడు అని తేలాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.